ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముమ్మడివరంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, లేనిచో అధికార పార్టీలలో ఉన్న మాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులను మాలపెట్టలోనికి రానివ్వకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అంతం మాలల పంతమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రిపబ్లికన్ పార్టీ, రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉన్నది. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాల మాదిగల్ని విడదీసి వాళ్ళందరినీ పాతాళ లోకానికి తొక్కేయాలన్న దృక్పథంతో వాళ్ళు ప్లాన్ చేసి కూటమి ప్రభుత్వం ఎస్సీలని వర్గీకరించారు. దీన్ని జిల్లా వైడా లేకపోతే రాష్ట్ర వైడా అన్నది వాళ్ళు ప్రపోజల్ పెట్టి ఈ రిజర్వేషన్ పూర్తిగా రాను ఈ రిజర్వేషన్ని రద్దుపరచాలనే దృక్పథంతో వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దాని వెనకాల ఈ ప్రభుత్వాధికారులుండి, వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించే అధికారులుండి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి చేయడం, ఇది కులాలను విభజించడమని మేమందరం ఆలోచిస్తున్నాం. మాకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కులాలకి 59 కులాలని ఐక్యతగా ఉన్నటువంటి 59 కులాలు ఎస్సీ కులాలని వాళ్ళు గ్రూపులుగా విడదీసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాధికారం గురించి, ఈ ఓటర్ల గురించి వాళ్ళు మమ్మల్ని చిన్నభిన్నం చేస్తున్నారు. దానికి కొంతమంది అవగాహన లేనటువంటి మా నాయకులు కూడా, కార్యకర్తలు కూడా దాన్ని ఆ గవర్నమెంట్తో లాలూచయ్యి ఈ ఏబిసిడి కేటగిరీని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనికి ఆ పార్టీల్లో ఉన్నటువంటి ఈ ఎస్సీ, మాదిగ, మాల వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఈ కులాల నుంచి మేము నెగ్గాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఈ కేటగిరీస్ని మరి రిజర్వేషన్ అన్నింటినీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇవాళ ఏ ప్రజలైతే ఓటేశారో ఆ ప్రజల్ని విడదీసి విభజించి పాలించాలన్న దృక్పథంతో ప్రభుత్వాలతో కూడి ఈ ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి తొత్తులుగా తయారయ్యారు. వాళ్ళందరినీ కూడా మేము రిజైన్ చేయమని అడుగుతున్నాం. అంచేత మీరు మరి ప్రభుత్వం వారు ఏదైతే ఈ చట్టాన్ని చేశారో క్యాబినెట్లో దాన్ని ఇమీడియట్గా రద్దుపరచాలా, లేకపోతే మేము కోర్టులో పిల్లు వేస్తాం. తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు, మరి ఇతర పార్టీలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా దీన్ని మరి సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్యమంతోనే మేమందరం కూడా మరి ముందుకు వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, మరి ఉద్యోగంలో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ అన్యాయం జరిగే పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని ఇమీడియట్గా రద్దుపరచాలని మా డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. బుధవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఆర్ఎస్ రత్నాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామంటూ చంద్రబాబు తప్పు చేస్తున్నారని, ఇది దేశవ్యాప్తంగా ఎస్సీలను అణగద్రొక్కేందుకు కుట్ర అని, ఇది చంద్రబాబు తెలుసుకోవాలని అన్నారు. ఎటువంటి సంఖ్య కొలమానం లేకుండా ఎస్సీ సామాజిక వర్గాలను విభజించడం తగదని అన్నారు. ఎస్సీ కులాల మధ్య వివాదాలు రేపేందుకు కేంద్ర స్థాయిలో జరుగుతున్న కుట్రని, దీన్ని తెలుగు రాష్ట్రాల సీఎంలైన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గ్రహించాలని సూచించారు.
తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇద్దరు సీఎంలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉత్తర దక్షిణ భారతదేశంలో ఉన్న ఎస్సీలు దీనిపై పోరాడాలని, ఈ ఉద్యమాలకు మద్దతుగా నిలవాలని రత్నాకర్ కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు కార్యకర్తలు, రాక్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి దళితులు కాదు, మాల ప్రజాప్రతినిధులు కనీసం నోరు తెరిచి మాట్లాడకపోవడంతో వారు బతికినా సచ్చినట్టుగానే భావిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారికి నా ప్రగాఢ సంతాపాన్ని మా రాక్ తరపున తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా. అలాగే మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎస్సీ వర్గీకరణ అనేది కుట్రపూరితం. నిజంగా మిగతా కులాలకి, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసే కార్యక్రమం కాదు. మీకు చేసేటటువంటి చంద్రబాబుకి కానీ, మీకు కానీ, అలాగే రేవంత్ రెడ్డికి కానీ మీరు గొప్పగా ముఖ్యమంత్రులే, మాకన్నా డబ్బులున్న వాళ్ళే, పెద్ద కులాలే, మాకన్నా ఉన్నతమైనటువంటి స్థితిని స్టేటస్లో ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కానీ మీరు ఏలు ముద్ర బ్యాచ్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా రాజకీయ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ప్రజాస్వామ్యత, శాంతియుత, గాంధేయ, అంబేద్కర్ మార్గంలో పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, చంద్రబాబు గారు మీరేదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర. ఎందుకంటే మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నారు, మీరు రాజకీయాలు తెలుసు తప్ప సబ్జెక్ట్ ఈ విషయంలో మీకు కానీ మీ శిష్యుడు రేవంత్ రెడ్డికి కానీ సబ్జెక్ట్ తెలీదు. దీని వెనక చాలా కుట్ర నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కూడా మీతో పాటు 30 ఇయర్స్గా కంటిన్యూస్గా జర్నీ చేస్తూ ఉన్నాను. మీ మిత్రుడిగా, మీ సోదరుడిగా నేను మనవి చేసేది ఒకటే, రాజకీయ లబ్ధి కోసమే కాదు, ఇది పూర్తిగా దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్ర. ఒక్కసారి మీరు ఆలోచించాలి. అలాగే మీరు ఎస్టీలకు సంబంధించినటువంటి సెన్సస్ లేకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారు? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, డిమాన్స్ట్రేబుల్, క్వాంటిఫైయబుల్, ఎంపిరికల్ డేటా కావాలన్నారు. మీరే అన్నారు మొన్న సరైనటువంటి లెక్కలు లేవు కాబట్టి 2011లో లెక్కల ప్రకారం చేయమని సిఫార్సు చేశామని. అసలు కమ్యూనల్ స్టాటిస్టిక్స్, కమ్యూనల్ సెన్సస్ ఎప్పుడు తీశారు సార్? ఎప్పుడైనా పుస్తకం చదివారా మీరు? 1931లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఏ కులం ఏంటో ఎన్యూమరేషన్ చేశారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి, కమ్యూనల్ సెన్సస్ డేటా అనేది లేదు. లేకుండా మీరు ఎలా చేస్తారు? రాజీవ్ రంజన్ అనేటటువంటి ఒక ఐఏఎస్ రిటైర్డ్ అయిపోయినటువంటి ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారని లెక్క కట్టేసి మీరు ఎస్సీ వర్గీకరణ చేస్తారా? ఇది తప్పు చంద్రబాబు గారు. ఇరు వర్గాల్ని కూడా మమ్మల్ని కొట్లాడిస్తూ ఉన్నారు. ఇది చట్టపరంగా నిలవదు. చదువుకున్న వ్యక్తిగా, చట్టం తెలిసిన వ్యక్తిగా, 30 సంవత్సరాలు కంటిన్యూస్లీ హ్యావ్ బీన్ ఇన్ ద పాలిటిక్స్, ప్రాక్టికల్గా పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు తెలివైన పొలిటీషియన్ అనుకున్నాను, కానీ మరి ఈ రకంగా లబ్ధి కోసం మీరు ఇక్కడ చేస్తే కుదరదు చంద్రబాబు గారు. దేశవ్యాప్త కుట్ర మీకెందుకు? మీ శిష్యుడికి ఎందుకు ఇంత హరి? దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రాల్లో మీరెందుకు ఇంత కంగారు పడిపోయి చేసేస్తున్నారు? దేనికైనా సరే ఎవ్రీ రియాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చంద్రబాబు గారు ఇది తప్పు, దయచేసి విరమించుకోండి బిల్లు. మీరు చేయాలనుకుంటున్నారా? మాకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత? ఎస్సీ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తెలుగు స్టేట్స్లో 20% ఉంది, మీరు ఇచ్చి 15 అంటున్నారు. పంజాబ్ని, హర్యానాను చూసి చేసామంటున్నారు. పంజాబ్లో ఎస్సీ రిజర్వేషన్ 25 పెంచి చేశారు, హర్యానాలో 15-20 చేశారు. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీతో తిరిగిన వ్యక్తిగా, మీతో మరి చనువు ఉన్న వ్యక్తిగా మీరు పెద్ద మనసుతో ఆలోచించారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మీకు చెప్పదలుచుకుంది ఒకటే, మోడీజీ सुनिए जरा सोचिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है। मोदी जी आप कर सकते तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें। यह काम देश के लिए अच्छा नहीं है मोदी जी, अच्छा नहीं है। दिस इज माई स्वीट वार्निंग, दिस इज माई स्वीट అడ్వైస్ టు మోడీ జీ. ఒక్కసారి చంద్రబాబు గారు, మీ శిష్యుడు చంద్రబాబు గారు మీరు ఆలోచించాలి. యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. ఇది తప్పు. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 50 కోట్ల మంది జీవితాలతో ఆడుకుంటే మేము కూడా ఏమీ చేయలేం. మేము చట్టాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు. ప్రజాస్వామ్యపూరితంగానే, ప్రజాస్వామ్యబద్ధంగానే మా పోరాటం కొనసాగుతుంది. మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్, రోర్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఆల్. జై భీమ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్.
దోపిడీ జరగకుండా అప్రమత్తమైన పోలీసులు. ముద్దాయిల వద్ద నుండి 2 గన్లు, 17 రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం. కాకినాడ రూరల్ సర్కిల్ పోలీసులను అభినందించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. మతిస్థిమితం లేక కాకినాడలో అర్ధనగ్నంగా తిరుగుతున్న యువతి స్థితిపై స్పందించిన లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ 3వ అదనపు జిల్లా కోర్టు జడ్జ్ పి కమలాదేవి. మానవీయ కోణంతో పోలీస్, వైద్య, మహిళా సంక్షేమ శాఖలను సమన్వయం చేసి బాధితురాలికి చికిత్సతో పాటు సంరక్షణకు చర్యలు. సమాజంలో ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని అలవర్చుకుని ఇతరులకు సహకరించాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.